సురేందర్ చెప్పినాడు చూడు, స్టేజ్ ఎక్కగానే 20 ఏళ్ళ కళ నెరవేరిందని, అంతేనా? సో మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు అర్థమైంది. మొన్న వికారాబాద్లో చూడగానే ఇంకా 3 సంవత్సరాలు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నా కూడా ఇప్పుడే మేము సాధించినమని ఆ మొహాలలో కనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇక్కడ నేను గేట్లో ఎంటర్ కాగానే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మొహాలలో అదే కనిపిస్తూ ఉంది. అంటే కేటీఆర్ గారిని చూడగానే ఒక భరోసా అనేది మిగుతుందని మనలో మనం నిర్దేశించుకొని పోతున్న సందర్భంలో మీకు అందరికీ కూడా పార్టీలోకి వస్తున్న ప్రతి సోదరికి కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఎందుకంటే మల్లేష్ చాలా మాట్లాడున్నారు, గౌరవ ఎక్స్-ఎంపీపీ గారు, అందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. ఈరోజు గతంలో హరీష్ అన్న ఉన్నప్పుడు పరిగి నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేశారో ఆ నియోజకవర్గాన్ని అట్లాగే కాపాడుకుంటూ ఇంకొక మెట్టెక్కి కేసీఆర్ గారి దగ్గర నిధులు రాబట్టుకొచ్చి నిరంతరం మీ గ్రామాలలో ఒక యజ్ఞంలాగా పనిచేసినాడు మహేశ్వర్ రెడ్డి గారు. అసలు ఎట్టి పరిస్థితులలో మహేష్ ఓడిపోతాడని ఎవ్వరం అనుకోలేదు. అసలు ఇంతకుముందు మాట్లాడి సత్యవతి గారు చెప్పినారు కదా, హామీలు ఇచ్చుకుంటూ పోతా ఉంటే మన వాళ్ళు కూడా కొంత చాలాసార్లు చూశాను. ఇప్పుడు అంతేందుకు మనం హైదరాబాద్ చూస్తున్నాం. గతంలో మనం రింగ్ రోడ్ దిగగానే ఎట్లుంటుంది, ఇప్పుడు మనం రింగ్ రోడ్ దిగానే హైదరాబాద్లో ఉన్నట్టుందా? ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు స్కైఓవర్లు అన్నట్టు అన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక విజన్తో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక విజన్తో డెవలప్మెంట్ ఎట్లుండాలనేది గతంలో కేటీఆర్ గారు చేసిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడే మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు, రోడ్లు మేము కంప్లీట్ చేసినా కొబ్బరికాయలు పాల్గొడుతున్నారని. ఇక్కడ కూడా అదే పరిస్థితి. పెద్ద పెద్ద ఫ్లైఓవర్లన్నీ 30-40 ఫ్లైఓవర్లకు శ్రీకారం చుట్టారు, మొదలు పెట్టారు. అన్ని 10% 5% పెండింగ్ ఉంటే ఇప్పుడు అవన్నీ కంప్లీట్ అయిపోయి మేమే చేసినాము, ఇప్పటిదాకా ఎవరు చేయలేదనే లెవెల్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూనే పోతున్నారు, చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట కూడా మన కార్యకర్తలందరూ చెప్తుంది వాస్తవం. నిజంగానే పోలీసుని అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నా అనేది వాస్తవం. నిజంగా మల్లేష్ గారు చెప్పినా, సురేందర్ చెప్పినా, ఇంకో చెప్పినా, జేసీబీ ఉందా, ట్రాక్టర్ ఉందా, ఏం పని చేస్తున్నాడు, ఎట్లా బెదిరించాలి, ఎట్లా ఇచ్చేయాలి అనేది ఇది కిందంతా నడుస్తూ ఉంది. మా గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పేవాళ్ళంటే ఎక్కడ కూడా వివక్ష చూపించొద్దు, ఎక్కడ అక్కడ ప్రశాంతంగా బ్రతకని, మనం చేయాల్సిన పనులు చేద్దామని చెప్తూ మమ్మల్ని పంపించేవాళ్ళు. ఈరోజు ఏం జరుగుతుందంటే వాళ్ళ వెనకాల ఎవరు తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో గాలకే ఇవ్వాలనే ప్రయత్నం ఒకటి. సత్యవతి గారు చెప్పినట్టు చారణ కోరికి బారణ మసాలా అనేది ఒకటి. నేను ఇంకొక మాట చెప్పాను, సత్యవతి గారు బాగా నచ్చింది నాకు. 25 నెలల పాలన ఎట్లా ఉందంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుందో గట్లు ఉంది అన్నట్టు. పరిష్కరించలేని దిశగా అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పోతున్నారు, గంటలు పోతున్నారు. ఎట్లా పరిష్కరించాలో అని ఎవరికొకరికి పొందన లేని పాలన జరుగుతుందనేది మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటికీ పరిష్కారం ఒకటే. అయ్యో రామ ఆ కేసీఆర్ని పొడగొట్టుకున్నామని ఇప్పటికీ అందరూ అనుకుంటా ఉన్నారు, ప్రతి దగ్గర అనుకుంటున్న సందర్భం వింటున్నాం. మరొక్కసారి ఆ దిశగా మనం అందరం కూడా గట్టిగా పనిచేసి కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ.